నా యొక్క నమస్కారాలు. నేను 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు ఉండడానికి నా టికెట్ అనుమతి ఇచ్చారు. అందువల్ల నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. గజ్వేల్ మున్సిపల్ ప్రజలందరికీ నమస్కారం తెలియజేయమనగా ఈరోజు మా కేసీఆర్ హరీష్ అన్న మా ప్రతాపన్న నా మీ నమ్మకంతో బీఫామ్ ఈరోజు నాకు అభ్యర్థిగా డిక్లేర్ చేసిర్రు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒక సామాన్యంగా ఒక బీసీ బిడ్డగా ఈరోజు మా కేసీఆర్ గారు మాకు అవకాశం ఇచ్చారు. ఎంతోమంది టికెట్ కోసం అడిగినా కూడా లేదు నేను బీసీకి ఇస్తానని హరీష్ అన్న గట్టిగా ప్రతాపన్న గట్టి పట్టుబడి ఇచ్చిండు. హరీష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 10 సంవత్సరాలలో మేము పెగ్నాపూర్ చేసిన డెవలప్మెంటే ఈరోజు మాకు గెలుపుకు బాట అవుతుంది. ఈరోజు మేము ఇంతకుముందు మా పెగ్నాపూర్ పరిస్థితులు ఉండే నీళ్ళ కోసం బిందెలు కొట్టాడుకున్న పరిస్థితి ఉండే, కానీ ఆ పరిస్థితి ఈరోజు కేసీఆర్ వచ్చినాక ఆ పరిస్థితి లేదు. ఎంతోమంది నీళ్ళకి పోతుండే ఈరోజు మేము నీళ్ళు చూస్తున్నాము. ఇవాళ అదే అంటారు అందరు కలిసి, కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత నీళ్ళ కోసం లేకుండే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు తప్పు చేసినాము. మళ్ళొక్కసారి తప్పు చేయొద్దు బిడ్డ, మనం కేసీఆర్కి గెలిపించుకుందాం అనుకున్నాం. ఈరోజు మన సిసి రోడ్లు అయినా కానీ అనేడేని చేయ కానీ ఇంతకుముందు అనేడేని ఉంటే బాత్రూమ్ నీళ్ళు మొత్తం బయటికి వస్తున్నాయి. ఈరోజు ఏడ కూడా గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో కూడా అలాంటి ప్రాబ్లం లేదు. కొన్ని చిన్న మిస్టేక్లు కొంచెం రోడ్డు అనేడేంజ్ వల్ల కొన్ని రోడ్లు ప్రాబ్లం ఉంది తప్ప కానీ వేరే ఏమీ లేదు. ఈరోజు పెగ్నాపూర్కు హరీష్ అన్న కొట్లాడి కూడా బస్ స్టాప్ తెచ్చిండు. ఆ బస్ స్టాప్కు సున్నం వేయలేక పరిస్థితి ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఉందంటే బస్ స్టాప్ కూడా సున్నం వేయలేకపోతారు. చాలా హామీలు ఇచ్చిండు, అభయస్థం కింద హారిచ్చిండు. నేనేమన్నా సార్, నేనేమన్నా ఇంత వాటుకు రేవంత్ రెడ్డికి తెలియాలి ఏం నిలబెట్టింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తారు కానీ చూపించుకోమని ఏం నిలబెట్టినాను ఓపెన్గా అడుగుతున్నాం. కానీ ఏమీ కాలేయాలతో ఏంటంటే ఏమున్నా కూడా ఎట్లా అబద్ధాలు ఆడాలి, ఎట్లా ఓట్లు వేసుకోవాలి తప్ప ప్రజలను ఇప్పటికి కూడా చెప్తున్నా గజ్వేల్ పెగ్నాపూర్ మోసం చేయాలని. ఎందుకంటే వీళ్ళకు కరెక్ట్ ఆలోచన ఉంటే 3 సంవత్సరాలు అయినా వాళ్ళ అధికారంకి వచ్చి మా గజ్వేల్ ఒక తట్టిన మట్టి కూడా వేయలేదు ఇప్పటిదాకా. 100% చైర్మన్ మా అభ్యర్థి అవుతారు. ఎలాంటి డోకా లేదు. కాంగ్రెస్ అనేది 3వ స్థానం 4వ స్థానం ఉంటుంది. మాకు కాంగ్రెస్ ఫోటే కాదు. మాకు ఇక్కడ మా 20 వాళ్ళలో మా కాంగ్రెస్ ఫోటే కాదు. మాకు వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కానీ మాకు అసలు ఫోటే లేదు. ఎందుకంటే మా సార్ కూడా ఈరోజు ఈ మన 20 సీట్లలో చాలా మందికి బీసీకి అవకాశం ఇచ్చింది మా గజ్వేల్లో. ఎందుకంటే కేసీఆర్ సార్ ఆలోచన ఏముందంటే యువక ముందుకు రావాలని. ఇలా నిలబడే 20 క్యాండిడేట్లలో ఒక్క క్యాండిడేట్ కూడా ముసలి అందరూ హెంగ్ క్యాండిడేట్కి ఇచ్చి టికెట్ అంటే కేసీఆర్ ఎంత ఫ్యూచర్ ఆలోచిస్తుండు. ఎందుకంటే రేపు పొద్దున కేసీఆర్ ఇంకా 2 సంవత్సరాలు మాదే ప్రభుత్వం వస్తుంది, ఇంకా కూడా డెవలప్ చేస్తాం. మేము ప్రజలు కూడా అందుబాటులో ఉంటాం. ఏ ఇంటికి పోయినా కూడా మాకు మంచి స్పందన ఉంది. ఏడే కూడా మేము ఏం అడుగుతున్నాం కాదు కేసీఆర్కే ఓటు ఏమని అడుగుతున్నామండి. అంత మంచి కేసీఆర్ కూడా సార్ ఇంతకుముందు చేసిన తప్పు మళ్ళీ చేయాలని పబ్లిక్ అనుకుంటారు. థ్యాంక్ యూ. ఓకే, 100% సేవకుగా పనిచేసుకుంటామండి. ఎందుకంటే సార్ లక్ష్యం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఓటు వేయొద్దు. ఖచ్చితంగా అబ్బాయి లోకల్లో ఉంటాడు కాబట్టి నాకు టికెట్ ఇప్పించారు. నేను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తానండి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా నేను ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నాను. నేను ఇంతకుముందు నాకు ఏ పోస్టు లేదు. నేను 10 సంవత్సరాల నుంచి నేను పని చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఎలాంటి పోస్ట్ లేదు. కానీ నేను పెగ్నాపూర్ వస్తాను. నేను అందరికీ చిత్రముతున్నాయి. ఎవరైనా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఏ ప్లేయర్ ఫోన్ చేసినా కూడా అన్నా నేను ఇంట్లోకి లేచిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే దానికన్నా మించి నాకు ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు నా ప్రజలు కూడా నన్ను ఆదరిస్తారు అనుకుంటున్నా. నేను ఆదరించగానే 100% చెప్తున్నా. ఈరోజు కొన్ని హామీలు ఇస్తున్నాం మేము 100%. రేపు పొద్దున పోయినా కూడా హరీష్ అన్న దగ్గర తీసుకెళ్ళి మాజీ సీఎం దగ్గర తీసుకెళ్ళి కూర్చొని మేము ప్రభుత్వం పనులన్నీ చేయించుకుంటామండి. మాది ఒకటేనండి. ఒకటి ఏంటంటే మేము 24 అవర్స్ పబ్లిక్ సేవ చేస్తామండి. ప్రజలకు అందుబాటులో ఉంటాను. మున్సిపాల్ ఇంతకుముందు ఏమైతే కొన్ని మిస్టేక్ ఏం చెప్తుందంటే ఏమైనా ప్రజలకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మున్సిపల్ ఆఫీస్కి గంటలు నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా చేస్తాను. ఎందుకంటే నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా 100% నేను 24 అవర్స్ సర్వీస్ ఇచ్చి ఇలాంటి ప్రాబ్లం రాకుండా మళ్ళీ చేస్తాను. ఇంకోటి చాలా ప్రాబ్లం ఏంటంటే పింఛన్లు. ఈ ప్రభుత్వం ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు మా కేసీఆర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇల్లు 2 పింఛన్లు ఇచ్చిండు. మీకు ఆన్లైన్ లైవ్గా చూపిస్తాను. కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకు వచ్చింది, ఒక ఆయన హ్యాండ్ క్యాప్ అంటే మాటలు రావు ఆయనకు వచ్చినాయి. ఇలా ప్రభుత్వం రాగానే కొట్టేసారు. ఆ ఇంటికి పోతే మా ప్రభుత్వం అందరూ ఉన్నారు అలా ఇంట్లో లేడుస్తారు ఇలా అయింది సార్ అని. అలాంటి ప్రభుత్వం మనం అలాంటి మిస్టేక్ చేయనీయం. 100% మీకే ఓటేస్తామని ప్రజలు చెప్తున్నారండి. ఫైనల్గా 100% అండి. ఎందుకంటే ఇది కేసీఆర్ ఘనత. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఘనత. ఎందుకంటే ఈరోజు ఆయన పార్టీలో మాకు బీఫామ్ పొందడం చాలా అదృష్టం అండి. ఎందుకంటే కేసీఆర్ అనేది ముందు చూపోయిన ఆయన ఆలోచన ఏముందంటే గజ్వేల్ డెవలప్ చేసుకుందాం అనే ఆలోచన బాగుంది. ఇంకా 100% చేస్తాం. ఇలా కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక 120 crores గజ్వేల్ టౌన్కి ఇచ్చారండి. అది తీసుకొని రేవంత్ రెడ్డి కొలంగా పెట్టుకున్నారు. దాని పేపర్ కూడా అతి త్వరలో బయట పెడతానండి. ఎందుకంటే మా కేసీఆర్ గారు మన గజ్వేల్ ప్రజలకు కంటికి రెప్పలు కూడా కాపాడుకున్నారు. అలాంటి కేసీఆర్ ఇవాళ మాకు ఎమ్మెల్యేగా ఉన్న మా అదృష్టం. 100% మళ్ళీ నెక్స్ట్ మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు ఒక 1.5 వెయిట్ చేస్తాం అంతే. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 5వ వార్డులో మన్నె వెంకట రూపాయి గారికి బీఆర్ఎస్ పార్టీ బలపరిచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరథం కడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి, కేసీఆర్ పాలనలో ఏ విధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ముందడుగులో ఉన్నది జగమంతా తెలుసు. ఇంకోటి ముఖ్యంగా ఆయన ఇంటింటికి ఇచ్చిన నల్లాలు నీళ్లు
ప్రతి ఒక్క మహిళ గుర్తు చేస్తుంది, మేము నీళ్ళు ఇచ్చింది మర్చిపోమయ్యా అని. అది చాలు మనకు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ప్రజల ఆయనకు ప్రభుత్వం అప్పచెప్తే అసలు రేవంత్ రెడ్డి గారు ఒక్క రూపాయి పనిచేసింది లేదు. 5వ వార్డులో 5 పైసల బిల్ల పనిచేయాలి ఇప్పటివరకు. మన కేసీఆర్ గారు కొన్ని 100 కోట్లు పనిచేశారు. అత 10 సంవత్సరాల్లో అభివృద్ధి చూసి గత 2 సంవత్సరాల అభివృద్ధి చూస్తే శూన్యంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు నా మహాశయులకు ఒకటే విన్నపం ఏం చేస్తుందంటే, ఇప్పుడు గత 2 సంవత్సరాల తర్వాత వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మీరు ప్రతి ఒక్కటి ఆలోచించి ఓటు వేసి మన మన్నె రూపా వెంకట్ గారికి కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలని మా మనవి.